హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే యక్షిని సిరీస్ చూడడం జరిగింది. ఇంకా ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్తో తెలుగులో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం మైథలాజికల్ టచ్ ఇచ్చి కొంచెం హారర్గా కొంచెం బాగానే ఓకేష్గా అనిపించింది. ఇంకా ఓవరాల్ సిరీస్ చూసాక నాకైతే ఇది పెద్ద రాడ్ అనిపించింది. అసలు ఈ సిరీస్ తీసిన డైరెక్టర్గానే కొంచెం క్లారిటీ ఉంటే కొంచెం బాగా తీసేవాళ్ళని నాకు అనిపించింది. అసలు ఏం తీద్దాం అనుకున్నారు, ఏం చూపించారు, క్లైమాక్స్లో ఏమైందో అనేది అర్థం కాదు మనకి. అట్లీస్ట్ తీసిన డైరెక్టర్కైనా కొంచెం క్లారిటీ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సిరీస్ అయితే సీరియల్కి తక్కువ, సిరీస్కి ఎక్కువ అన్నట్టుంది. దీనికంటే 1919లో వచ్చిన దేవి మూవీ చాలా బెటర్ అండి. అందులో కూడా నాగలోకం నుంచి ఒక ఆవిడ వస్తుంది, ఆయన ఎత్తుక్కుంటే మాంత్రికుడు తిరుగుతూ ఉంటాడు. దానికి స్కూప్లానే ఉంటుంది ఈ సిరీస్ అంతా కూడా. డబ్బులు అయితే బాగా ఖర్చు పెట్టారండి, అదైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ అదంతా బొక్క అని చెప్పాలి. ఇంకా వేదిక గారిని ఆవిడైతే వాడు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బ్యూటిఫుల్గా ఆవిడైతే బాగానే చూపించారండి. ఇంకా మంచు లక్ష్మి గారిని అయితే ఆవిడైతే అనగనగా ఓ ధీరుడు టైప్లో మూవీలో విలన్ టైప్లోనే పెట్టారు ఇక్కడ కూడా రోల్. కానీ అంత పొటెన్షియల్ ఉన్న రోల్ అయితే కాదు. ఆవిడైతే మంచి యాక్ట్రెసే కానీ ఆవిడైతే ట్రోల్ చేస్తుంటారు అందరూ. ఇంక ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో అండి. లిప్ లాక్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్, ఎక్స్పోజింగ్ ఇవన్నీ బేభత్సంగా ఉన్నాయి కాబట్టి చూడకూడదు. అసలు ఈ సిరీస్ బేసిక్ స్టోరీ ఏంటంటే శాపానికి గురైన యక్షిని తన ఊరు అయిన అలకాపురానికి వెళ్ళాలంటే 100 మంది మగాళ్ళని వశపరుచుకొని వాళ్ళని చంపాలి. అందులో 100 అబ్బాయి వజ్జిన అయి ఉండాలి. సో వాళ్ళని చంపి అలకాపురికి వెళ్ళిందా లేదా, అసలు యక్షిని శాపానికి ఎందుకు గురైంది, ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సో ఎగ్జాక్ట్గా 6 ఎపిసోడ్స్ అయితే ప్లాన్ చేసుకున్నారంటే ఒక్కొక్కటి 30-35 మినిట్స్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ ఎపిసోడ్లో ఇంట్రడక్షన్స్, ఇక్కడ నుంచి ప్రోగ్రెస్ వెళ్ళాలి, క్లైమాక్స్లో ఏమో తను రివీల్ చేయాలి అన్నట్టుగానే తీసుకెళ్లారు. కానీ సిరీస్ని ఎక్కడా కూడా మనకైతే అసలు ఓన్గా చూస్తున్నట్టు అనిపించదు. అన్ని ఆర్టిఫిషియల్ సీన్స్లా ఉంటాయి. ఎక్కడా కూడా ఒక న్యాచురల్గా జరుగుతుంది, ఒక ఫ్లేవర్ అయితే కనిపించదు. సో ఇదే మూవీ 90s 80sలో అయితే చూస్తారు కానీ ఇప్పుడంటే మన వాళ్ళు అయితే చూడరండి. అండ్ టెక్నికల్ విషయానికి వస్తే ఈ మూవీ అయితే టూ గుడ్ అని చెప్పాలి. సీజీ వర్క్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ ఇదంతా చాలా బాగుంది. కానీ వీళ్ళు టెక్నికల్తో పాటు కంటెంట్ కూడా చూసుకుంటే బాగుండేదేమో. ఇంకా హారర్ ఫ్యాంటసీ అన్నారు కానీ హారర్ అయితే జీరో అని చెప్పాలి. ఇంకా థ్రిల్స్ అయితే అసలు నెగ్లిజిబుల్. ఇంకా స్టోరీలో మంచి పొటెన్షియల్ ఉండగా వీళ్ళైతే యూజ్ చేసుకోలేదండి. ఇంకా లాజిక్స్ అయితే ఇంకా వాటికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓన్లీ మ్యాజిక్, నో లాజిక్. సో ఒక్క విషయాన్ని కూడా క్లారిటీ ఉండదండి. వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు సిరీస్లో. సో వాళ్ళకి నచ్చినట్టు భూమి నుంచి వెళ్ళిపోవడం, తర్వాత మాయా ప్లేస్లో వచ్చి వశపరచుకోవడం, ఇవన్నీ వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారు. ఇంకా రాహుల్ విజయ్ గారు కూడా ఆయన యాక్టింగ్ అయితే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలండి. మరి ఒక సీన్లో అయితే సొంత నాన్న చనిపోయినా కానీ ఉరుకు పరుకు లేకుండా అలా కూర్చొని ఉంటాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. అట్లీస్ట్ ఒక్క ఎమోషన్ కూడా ఆయన వర్కౌట్ చేయలేకపోతున్నాడు. సో ఇంక మంచి లక్ష్మి గారిని అయితే అస్సలు యూస్ చేసుకోలేదండి. ఇంకా మిగతా ఆర్టిస్టులను కూడా కొంచెం యాక్టింగ్ చేయండి మరీ ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. సో ఫుల్గా సీరియల్ టైప్లో ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టి మెలో డ్రామాటిక్గా తీసుకెళ్ళిపోయారు. ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి 6 ఎపిసోడ్ దాకా రివీల్ చేస్తూనే ఉంటారు. అవన్నీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తూనే ఉంటాడు. రిపీటెడ్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఇంక ఎపిసోడ్ వైజ్ రివ్యూస్ చూసుకున్నాం అనుకోండి. ఎపిసోడ్ 1 ద హోప్. ఇందులో నేను ఇందాక చెప్పినట్టే బేసిక్ స్టోరీలో యక్షిని అనే మాయ ఎలా 100 మందిని వశపరుచుకుంటుంది, ఇవంతా స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడైతే ఎస్టాబ్లిష్మెంట్ బేస్ చేస్తూ బాగానే తీసుకువెళ్ళారు. ఎపిసోడ్ 1 బాగానే అనిపించింది. ఎపిసోడ్ 2 ద హంట్. సో ఇందులో అయితే అసలు యక్షినీలు ఎవరు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అవన్నీ కార్టూన్ రూపంలో చూపిస్తారు. ఇందులోనే మంచు లక్ష్మి గారి ఎంట్రీ కూడా ఉంటుంది. ఇంక ఈ ఎపిసోడ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుందండి, చాలా బాగుంది ఈ ఎపిసోడ్ కూడా. ఎపిసోడ్ 3 ద ట్రాప్. ఎలా అయినా మాయ హీరోని పెళ్లి చేసుకొని తను అనుకున్న సాధించాలని ఒక ప్లాన్ వేస్తుంది. అదే ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో కొంచెం పెద్దగానే ప్లాన్ చేశారు. చూస్తే కొంచెం హడావిడిగానే ఉంటుంది. స్క్రిప్ట్ ఏదో ఉంది, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మంచిగా రివీల్ చేస్తారు అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఏది సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారు, అదే ఇక్కడ ప్రాబ్లం. ఇంక ఎపిసోడ్ 4 ద రెవల్యూషన్. ఇందులో అయితే ఫుల్ ఎక్స్పోజింగ్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, నవ్వురాని కామెడీ కానీ అన్నీ పెట్టేశారు. లాస్ట్లో మన మంచు లక్ష్మి అక్కతో ఫైట్ కూడా పెట్టారు. అది కూడా అంత ఇంపాక్ట్ ఏమి ఇవ్వలేదు. ఎపిసోడ్ 5 ద వెంజియన్స్. ఇంక ఈ ఎపిసోడ్లో అయితే ఒక్క పాయింట్ని డ్రాక్ చేసి తీసుకువెళ్తూనే ఉంటారండి. జస్ట్ 2 మినిట్స్లో అయిపోయే పాయింట్ని 35 మినిట్స్ సాగదీస్తారు. మనమైతే పేషెన్స్ కోల్పోతాం, ఇంకెంతసేపు చూపిస్తారా అనిపిస్తుంది. ఇంక ఎపిసోడ్ 6 ద బిగినింగ్ అండి. ఈ ఎపిసోడ్తో అయితే చిరాకు వచ్చేసింది ఈ సిరీస్ మీద. లాస్ట్లో ఏది పెడితే అది వాళ్ళకి నచ్చినట్టు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. దానికి ఇంకా 5 ఎపిసోడ్స్ డీటెయిలింగ్ ఎందుకు ఇవ్వటం, ఒక స్టోరీ బిల్డ్ చేయటం ఎందుకు అబ్బా అనిపించింది. సో లవ్ అంటారు తప్పితే కానీ అది ఎక్కడ కూడా మనం ఫీల్ అవ్వం ఆ ఎమోషన్ని. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, నాకైతే ఈ సిరీస్ ఏమాత్రం నచ్చలేదండి. మీరు బాగా ఖాళీగా ఉన్నారంటే మహారాజా మూవీకో హరోహమరాకు వెళ్ళండి, కానీ ఈ సిరీస్ మాత్రం ట్రై చేయొద్దు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ సిరీస్ మీకు అలా అనిపించింది షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.